బ్రష్ చేస్తుంది చూడండి ఇలా వచ్చినాయి. అంటే ఒక థింగ్ అట్లా వాళ్ళకి అప్పుడు బాగా ఇంపార్టెంట్ అవుతాయి. అంటే పెయింటింగ్స్కి ఇప్పుడు మీకు కొత్త లుక్ అయినా కర్రీ అంతే ఉంటుంది కదా, అందుకే పెయింటింగ్ బ్రషెస్. ఇంకా పెయింటింగ్స్ కూడా ఎందుకు మనకి ఎప్పుడు చదివే కాదు, అప్పుడప్పుడు రిలాక్స్గా పెయింటింగ్ కూడా చూడాలి. లెట్స్ గో. ఇది నా పెయింటింగ్ మాట. అంటే దానికి థింగ్స్ ఉన్నాయి, థింగ్స్ ఉంటాయి కదా, దాని థింగ్స్ వచ్చినాయి వాళ్ళే ఇచ్చినాను. కానీ అవి బ్రష్ ఇవి మాట. చూడండి ఇది కిట్. అంటే లేదా మనం ఎన్ని కలర్ కావాలంటే అన్ని కలర్ వేసుకొని దాంతో పెయింటింగ్స్ చేయొచ్చు. చూడండి ఓకేనా. ఇది ఇట్లా వచ్చింది అంటే మనకి ఇంకా టైం ఉంది చేయండి. ఇప్పుడు మనం నా పెయింటింగ్కి చూడండి 24 కలర్స్ ఉన్నాయి మాట. చూడండి ఎక్సైట్గా ఉంది. ఎప్పుడు ఓపెన్ చేయాలని మాకు తెలుసు, కానీ మా మమ్మీ వీడియో తీయండి తీస్తున్నారు. అందుకే లేదంటే నేను స్కూల్కి వచ్చాను, స్కూల్ యూనిఫామ్తో తీసేదాన్ని. ఓకే ఇప్పుడు మనం ఒక కలర్ టెస్ట్ చేద్దాం. రెడ్ కలర్ టెస్ట్ చేద్దాం. ఓకేనా. మనం ఇట్లా పెయింటింగ్ బ్రష్తోనే కాదు, దీంట్లోనే కాదు, అప్పుడప్పుడు మనకు అవసరమైన ఎక్కువ కావాలి కూడా ఇట్లా వేసుకోవచ్చు. ఓకేనా. చూడండి ఇప్పుడు ఓకేనా. ఇప్పుడు నాకు రెడ్ కలర్ కావాలా, దీంతో వేసుకుంటాం. మనం ఇట్లా అంటే ఇంకా ఎక్కువ వస్తుంది, అందుకే ఇంత తీసుకుంటాను. నాకు ఇంతనే చాలు అయినా. ఓకే వీడియోకి నేను ఇప్పుడేం డ్రాయింగ్స్ వేయట్లేదా, అందుకే ఇప్పుడు పెయింటింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే మనకు మంచి బట్టలు మాసిపోతాయి. ఓకేనా. ఇప్పుడు మనం పెయింటింగ్ ట్రై చేద్దాము. చూడండి నేను ఒక మంచి హార్ట్ షేప్ డ్రా చేస్తాను. చూడండి హార్ట్ షేప్ అంటే అందరికీ తెలిసే, హార్ట్ షేప్ ఒక షేప్ అని. చూడండి ఇంత బాగా పనిచేస్తున్నాయి. చూడండి మీరు ఒకసారి. అంటే ఇట్లా హార్ట్ షేప్ ఇట్లా ఉంటుంది. చూడండి బాగుంది కదా. ఇంకా లైట్గా మనం వాటర్ అడ్డుకున్నా కూడా వేసుకోవచ్చు నీట్గా. అన్నీ ఒకే కలర్స్ అడ్డినామనుకో మనకే కలర్స్ వేస్ట్ అయితే మనకే అంత చెడిపోతుంది. అందుకే ఇట్లా చేసుకోవాలి నీట్గా, ఎందుకంటే మనకి రిలాక్స్. చూడండి ఇట్లా అంటే ఒక బొమ్మ ఇది థింక్. ఓకేనా. ఇప్పుడు నా పాత అప్పుడెప్పుడో కాదు, నిన్న ఒక 15 days ముందే ఈ బుక్ వచ్చిందన్నమాట. చూద్దాం నా ఓన్ డ్రాయింగ్స్ అన్నమాట. తెలుసు కదా కొత్తది. ఇది నా డ్రాయింగ్స్, ఇవన్నీ నా డ్రాయింగ్స్ అన్నమాట. చూడండి అంటే అండ్ ఫర్ నిషిత, ఎస్ ఫర్ మై చెల్లి, మా ఇంటి చెల్లి. దానికి అర్థం అంటే రాసిన ఇదంతా ఒకటి డిజైన్ కప్పు. చూడండి అంతా డెకరేషన్ లెక్క ఉంది. ఇది అంటే సమ్మర్స్ అట్లా అలా గీసాను నేను. ఇది అంటే ఫ్లవర్స్కి గిఫ్ట్ బార్బీ, నాకే రావాలి. సన్సెట్ చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా సగం ముందు చేయాల్సింది. లైక్ అండ్ షేర్ అండ్